కొండ మీద చేసిన ప్రసంగం యొక్క సారాంశాన్ని మనం నేర్చుకుంటున్నాము. క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం బైబిల్ అంతటికీ ఒక ప్రతిధ్వనిలాగా ఉంది. అయితే క్రైస్తవ జీవిత సారాంశాన్ని కూడా మనకు వివరిస్తుంది. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుండి 16 వచనముల వరకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్న ఈ అంశాన్ని మనము చర్చించుకోబోతున్నాము. క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నారు, ఆయన శిష్యులు కూడా లోకానికి వెలుగు ప్రతినిధులుగా ఉన్నారు. అలాగే ఈ చివరి తరంలో ఉన్న మనము కూడా క్రీస్తు ప్రతినిధులుగా ఉండాలని, వెలుగు ప్రతినిధులుగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. సో ఈరోజు మన అంశాన్ని ఒక 3 ప్రశ్నలలో మనము డివైడ్ చేస్తున్నాము. అసలు వెలుగంటే ఏమిటి, వెలుగు చేసే పని ఏమిటి, ఆ వెలుగు చేసే పని యొక్క ప్రతిఫలం ఏంటి, ఈ 3 అంశాలను మనము చాలా క్లుప్తంగా చర్చించుకోబోతున్నాము. మనతో పాటు మేడం సౌభాగ్య సుధా గారు ఉన్నారు, అలాగే వంశీ గారు ఉన్నారు. ఆడియన్స్లో ఉన్న మీరు కూడా మాతో ఈ చర్చలో పాల్గొనాల్సిందిగా మేము కోరుతున్నాము. ముందుగా వెలుగంటే ఏమిటి? క్రీస్తు తన శిష్యులను వెలుగుతో ఎందుకు పోల్చారు? నుంచో మాట్లాడతాను. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. లోకానికి మనము వెలుగై ఉన్నాము. వెలుగై ఉండటం అర్థం ఏంటి? మన సత్క్రియలు. ఇది హీబ్రూ ప్యారలలిజం అంటాడు. ఇందాక విజయ్ గారు బోధించినట్లు, అంటే బైబిలే డిక్షనరీ, ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. బైబిల్లోనే దాని అర్థం ఉంటుంది. కొన్నిసార్లు వెంటనే ఆ వచనంలోనే ఉంటుంది, కొన్నిసార్లు కొంత ఇచ్చట కొంత అచ్చట మనం చూడాలి. ఇక్కడ వెంటనే కనపడుతుంది. ఓకే, మీ వెలుగ ఏమై ఉందంటే మీ సత్క్రియలు, అంటే దేవుని క్యారెక్టర్, యేసుప్రభు క్యారెక్టర్. యేసుప్రభు క్యారెక్టర్ అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలన్నా, ఆయన మహిమపరచమన్నా, దెన్ ఆయన సత్క్రియలన్నా, ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలకే సూచిస్తున్నాయి. ఓకే, ఇది హీబ్రూ ప్యారలలిజం బట్టి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు, క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్యారెక్టర్ మనలో ఉండాలి, సత్క్రియలు. ఓకే, అది. దెన్ ఇంకోటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు, ఓకే, ఆమోసు 7:8 అది మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. 3:8 మీకు తెలియని ఏం కాదు, జస్ట్ యాడ్ చేస్తున్నాము. ఆమోసు 3:8 చూడండి. 3:8 18 పెట్టారు. ఎవరైనా చదువుతారా? లేకపోతే ఆమోసు 3:8 ఇది ప్రూఫ్ టెక్స్ట్ వర్స్ ఇది. ఓకే, 3:8 ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపక సింహము గర్జించిన అని కూడా, అది కూడా చూడండి. సింహము గర్జించెను, అది ఎన్నో వచనం ప్లీజ్? 3వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం మొదటి నుంచి చూడండి. సింహము గర్జించెను, సింహము గర్జించెను. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే హీబ్రూ ప్యారలలిజం బట్టి సింహం ఎవరో చెప్తుంది వచనంలో, గర్జించడం అనేది కూడా చూద్దాము. సింహము గర్జించెను అనగా చదవండి. భయపడిన వాడెవడు? నెక్స్ట్ ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రభు అయిన యెహోవా ఆజ్ఞ ఇచ్చెను అంటే యూదా గోత్రపు సింహం వచ్చి యేసు ప్రభు. ఈ సింహము గర్జించను అంటే యేసు ప్రభు గర్జిస్తున్నాడు. గర్జించడం అంటే ఏంటి? నెక్స్ట్ ఏంటి? ప్రవచింపకుండా ఉండేవాడు. యేసు ప్రభు ప్రవచిస్తున్నాడు. హీబ్రూ ప్యారలలిజం. ఇక్కడ వచనంలో కూడా మన సత్క్రియలే మనకి వెలుగు. మన వెలుగు యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు మనము రాత్రి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. సూర్యుడు ఉదయం అంతా ప్రకాశిస్తాడు, ఉదయకాలం అంటే పగటి వేళ. చంద్రుడు రాత్రి. చంద్రుడు ఆ రాత్రి వేళ ప్రకాశించాలంటే సూర్యుని దగ్గర నుంచి రోజంతా ఛార్జ్ అవ్వాలి. సూర్యుడు ప్రకాశించినప్పుడు ఛార్జ్ అవ్వాలి. ఆ ఛార్జ్ అయిన తర్వాతే రాత్రిపూట చంద్రుడు అంటే ప్రకాశించగలడు. ఛార్జ్ పెట్టుకోకుండా ఉంటే ఆ రాత్రి వేళ ప్రకాశించలేడు. కారు కమ్మిన దినము అంటే మనకి తెలుసు, ద సన్ టర్న్డ్ అంటే డార్క్, అంటే ద సన్ డిడ్ నాట్ షైన్. ఓకే, మన ప్రవచనంలో ఓకే 1780 ఓకే
ఆ రాత్రి సూర్యుడు కూడా రక్తం వలె అంటే షైన్ అవ్వలేదు. ఓకే, సో మనం కూడా జీసస్ వచ్చి ద సన్ ఆఫ్ రైచియస్నెస్, ఆయన వెలుగు. మనం ఛార్జ్ అవ్వంది మనం ప్రకాశించలేము. ఓకే, ఆయన సత్క్రియలు మనలో ఉండు, మనం కనెక్టెడ్ అయి ఉండాలి. ఇప్పుడు మనం కరెంట్ ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేశారనుకోండి, కరెంట్ వస్తుంది, ఫ్యాన్స్ తిరుగుతాయి, లైట్ వస్తుంది. కానీ ప్రాబ్లం వచ్చిందంటే మనమేం ఫ్యూజ్ అవుట్ అయిపోయింది, లేకపోతే మనం ఆ కేబుల్ని కొంచెం సరి చేయాల్సి వస్తుంది. బట్ నాట్ సో విత్ గాడ్, హీఈస్ ఆల్వేస్ రెడీ, హీఈస్ ఎవర్ రెడీ ఫర్ ఎవ్రీ వన్. మనం ఛార్జ్ అవ్వగానే హీఈస్ రెడీ టు గివ్ అస్ హిస్ ఛార్జ్. సో ఆయన బట్టి వీ లివ్ హిజ్ క్యారెక్టర్ అనమాట. ఆయన సత్క్రియలు మనలో ఉంటుంది. దిస్ ఇస్ బీయింగ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇంకా ఫర్దర్గా వీళ్ళు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ ఆంటీ. మన సత్క్రియలు దేవుని యొక్క క్యారెక్టర్ వెలుగని మనం నేర్చుకున్నాము. అలాగే కొండ మీద పెట్టిన దీపము, అలాగే దీపస్తంభము అంటే ఏమిటో వివరించగలరు? యేసుక్రీస్తు వారు వాళ్ళకి కొండ మీద ప్రసంగం ఇస్తున్నప్పుడు వారికి మన యేసుక్రీస్తు వారి యొక్క మినిస్ట్రీలో మనం చూస్తే ఆయన ఎక్కువ శాతం కూడా త్రూ నేచర్ని ఉపయోగించుకుని ఆయన వారికి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఈ యొక్క సెర్మన్, ఈ యొక్క కొండ మీద ప్రసంగం ఇస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు వారికి ఈ బోధిస్తూ ఉంటుంటే ఆ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి వారికి క్లియర్గా కనిపిస్తున్నాయి. అప్పటికప్పుడే వారు యేసుక్రీస్తు వారి యొక్క సూర్యుడు ఉదయించినప్పుడు వారు కొండ మీద ఉన్నటువంటి ఈ విలేజెస్ కానీ టౌన్స్ని కానీ చూస్తూ ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే కొండ మీద పెట్టినటువంటి ఈ యొక్క దీపము అంటే ఈ యొక్క ఎత్తైన స్థలంలో ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది. అలాగే ఇంకొక ఉదాహరణ నేను చెప్తాను. ఈ దీపస్తంభం అంటే ఏంటంటే యేసుక్రీస్తు వారు అక్కడ వారికి బోధిస్తున్నప్పుడు అక్కడ చాలామంది ఉన్నవారందరూ కూడా చాలామంది రైతులు ఉన్నారు, లేదంటే ఆ రోజువారీ పని చేసుకుని ఉండేవారు ఉన్నారు, అలాగే ఫిషర్మెన్ చేపలు పట్టుకునే జాలర్లు ఉన్నారు. వాళ్ళందరూ కానీ వాళ్ళు ఎటువంటి నివాసాల్లో నివసిస్తూ ఉండేవారంటే వారికి ఒక గది మాత్రమే ఉండేది. అటువంటి వారికి ఈ వెలుగు అనేది ఎక్కడ వస్తుందంటే వారికి వెలిగించి ఇంకెక్కడన్నా కింద పెడతానో ఎక్కడ పెడితే అది ఇల్లంతా ఆ వెలుగు రాదు. వారి యొక్క దీపస్తంభం మీద పెడితేనే ఆ గదంతా కూడా వెలుగు అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి వెలుగు ఎత్తైన ప్రదేశంలో మనం పెడతామో అది అంత ఎక్కువగా ప్రకాశిస్తుంది. సో ఈ వెలుగు దేవుని సత్యానికి సాదృశ్యమై ఉన్నది. సో ఎప్పుడైతే మనము సత్యాన్ని మనము ఎలివేట్ చేస్తామో ప్రపంచం అంతా కూడా వెలుగుతో నింపబడి ఉంటుంది. ఆ వెలుగులో పాపము అలాగే ఎర్రర్, తప్పుడు బోధలు అన్నీ కూడా ఇరాడికేట్ అయిపోతాయి. సో దీని యొక్క సారాంశాన్ని మాకు చక్కగా వివరించినందుకు మీకు వందనాలు. వెలుగు యొక్క పని ఏమిటి? వాట్స్ ద మిషన్ ఆఫ్ ద లైట్ బేరర్స్? అసలు వెలుగు యొక్క పని, ప్రతినిధుల యొక్క పని. వెలుగు చీకటిని డిస్పెల్ చేసేస్తుంది. ఓకే, రెండవది దారిని చూపిస్తుంది, షో ద పాత్. సో వెలుగు లేకపోతే మనం రాంగ్ వేలో వెళ్ళిపోతాం. సో ఎందుకంటే వెలుగు చేసే పని ఏమిటంటే చీకటిని పారద్రోలటము, సరైన మార్గంలో నడిపించడం. సో మనం లోకంలోకి వెలుగై ఉన్నామంటే మనం మనుషులను సరైన మార్గంలో నడిపించాలి. థ్యాంక్ యూ సార్. మనకు ఈ వెలుగు తీసుకెళ్లే వారిని లైట్ బేరర్స్ అంటాము. సో అంటే వెలుగు ప్రతినిధులు. వీరికి పరలోక దూతలు అలాగే పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏంటి వీరి లోకంకి వెలుగు ప్రకాశించటంలో? మనిషి తన సొంత జ్ఞానమును బట్టి, వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి, వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి ఈ వెలుగు రాదు. అది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానముగా, లోక సంబంధమైనటువంటి వెలుగుగా ఉంటుంది. అది దేవుడు ఆయన పరిశుద్ధ గ్రంథంలో బయలుపరిచినటువంటి సత్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ ఆవేశం వలన ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో రాశారు కనుక మనుషులకి ఏదైనా నమ్మాలంటే, ఏదైనా ఆచరించాలంటే, వారి జీవితంలో అనుసరించాలంటే
బైబిల్ యొక్క వెలుగే వారిని నడిపించగలదు. బైబిల్ యొక్క ప్రామాణికమే నడిపించగలదు. ఇప్పుడు హిందూ మతం ఉందనుకోండి, దానిలో ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీత ఉంది, రామాయణం, మహాభారతం ఉంది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినటువంటివి కాదు. అలాగే ఖురాన్ ఉంది. ఇవన్నీ కూడా అన్యమతాల్లో ఉన్నటువంటి ఈ గ్రంథాల్లో పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత లేదు. కనుక ఈ బైబిల్ గ్రంథమే ఆ ప్రత్యక్షత ఉంది. కనుక దీనిలో ఏకత్వం ఉంది. దీనిలో ప్రవచనాల యొక్క నెరవేర్పు ఖచ్చితంగా ఉన్నది. అదే రుజువు అన్నమాట. ఖచ్చితమైనటువంటి ప్రవచన నెరవేర్పు, దీనిలో ఏకత్వం, ఆదికాండం నుండి ప్రకటన వరకు ఒకే ఏకత్వం ఉంది, సమన్వయితం ఉంటుంది. ఇది ఇతర గ్రంథాల్లో మనకు ఉండదు. అదే రుజువు అన్నమాట. ఇది దేవుని యొక్క సర్వజ్ఞానంలో నుండి వచ్చినటువంటిది. కనుక పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే, ఆయన నింపుదల ద్వారానే ఈ వెలుగుని మనం నేర్చుకుంటాము. ఇది ఇతరులకి మనము అందించగలం. సో హూ ఆర్ ద లైట్ బేరర్స్ బిఫోర్ క్రైస్ట్? క్రీస్తుకు ముందు ఈ వెలుగుని ఎవరన్నా తీసుకుని వెళ్ళారా? మనకు తెలుసు యోసేపు, హీ వాజ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఓకే, ఈజిప్ట్ వచ్చి ఇట్ వాజ్ ఇన్ డార్క్నెస్. సో హీ వాజ్ అ లైట్ బేరర్ ఐగుప్తులో. డానియల్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ బాబిలాన్, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ మీడో పర్షియా, హీ వాజ్ అ లైట్ బేరర్. బట్ దెర్ ఇస్ వన్ థింగ్, అంటే ఇక్కడ నేను ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ టు, ఇక్కడ ఎలెన్ వైట్ అంటే ఈ కొండ మీద ప్రసంగం ఈ పుస్తకం మీద రాయటం ఏంటంటే, ఫ్రమ్ డానియల్ అండ్ హిస్ కంపానియన్స్ ఇన్ బాబిలాన్ అండ్ ఫ్రమ్ Mordecai in Persia, bright beams of light shone out amid the darkness of the kingly courts. Ikkada oka point and mention chestanu, we will see it on the screen. In like manner, the disciples of Christ are set as light bearers on the way to heaven. Through them, the Father's mercy and goodness are made manifest to a world enshrouded in the darkness of misapprehension of God. By seeing their good works, satkriyalu chusaranta vallu. Okay, others are led to glorify the Father who is above. ఇప్పుడు మనం దేవుని mercy and goodness చూద్దాము. Please let us go to Exodus chapter 33, 18, 19. Please display that. Exodus 33, 18, 19. Mosesకి he wanted to see God, his goodness, his glory. Okay, చూడాలని కోరాడు. Okay, Exodus 33, 18, 19. Is it displayed? Okay, చూద్దాము. Exodus 33, 18, 19. It's another thing. Okay, చదువుదాం. ఎవరన్నా చదవండి. Exodus 33, 18, 19. గట్టి చదువు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, అంటే మోషే దేవుడు నడుతున్నాడు, నీ మహిమ నాకు చూపెట్టు. ఓకే, రైట్. ఏమైంది? ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. అంటే నీ మహిమ నాకు చూపించమంటే దేవుడు ఏమన్నాడు? నా మంచితనమంతయు, మంచితనం, మై గుడ్ వర్క్స్ నేను నీకు చూపిస్తాను. నా మహిమే నా గుడ్ వర్క్స్. ఓకే, ఇంకా యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. ఆయన నామమన్నా, ఆయన మహిమన్నా, ఆయన మంచితనమన్నా, ఆయన నీతన్నా అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. సో ఇక్కడేమో నీ మంచితనం అంటే నీ మహిమ ఏంటో నాకు చూపించమంటే దేవుడు ఏమన్నాడు? నా మంచితనం చూపిస్తాను. ఆయన మంచితనం, ఆయన మహిమ ఎక్కడుంది? 10 ఆజ్ఞల్లో ఉంది. ఓకే, ఇంకా చూద్దాము. ఓకే, అక్కడే నిర్గమ 34, 5 నుంచి 7 చూద్దాము. దేవుని తన మహిమ, తన మంచితనము ప్రదర్శిస్తున్నాడు. నిర్గమ 34, 5 నుంచి 7. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాను. ఆయన నామాన్ని, ఆయన క్యారెక్టర్ని, ఆయన మంచి క్రియల్ని ప్రకటించాడు. ఓకే, ఏమని? అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, ఆయన మంచితనము, ఆయన కనికరము, ఆయన దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవాను, ఆయన 1000 మందికి కృపను చూపు, ఆయన కృప చూపించేవాడు, దోషమును అపరాధమును పాపమును క్షమించును. దోషాన్ని అపరాధాన్ని క్షమిస్తాడు, కానీ ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక, దోషాన్ని నిర్దోషిగా మటుకు ఎంచడు. ఎంత కృప చూపించాడో, ఎంత దయ చూపించాడో, చిన్న దాని దగ్గర కూడా పట్టుగలం. ఏంటి ఇంత దయ చూపించే దేవుడు చిన్నదాన్ని ఎక్స్క్యూజ్ చేయలేడా?
ఇన్ని పండ్లున్న చెట్లున్నాయి, ఇదేం తోటలో ఒక చిన్న పండుని తింటే దేవుడు లెక్కడుగుతాడా? ఇన్ని ద్రాక్ష ఫలాలు మనం ఇంట్లో పెడుతున్నాము గుత్తులు, ఒక చిన్న పిల్లాడు వచ్చారే తీయొద్దురా అంటే ఒక్క ద్రాక్ష పండు తింటాడు. మనం వాడిని అడుగుతాం, ఏరా ఒక్క ద్రాక్ష పండు తిన్నామంటే వాళ్ళ అమ్మోళ్ళు కానీ అందరూ కానీ గొడవకు దిగిపోతారు. ఏంటి ఒక్క ద్రాక్ష పండు మీకు ఏమైనా తక్కువైందా? మా పిల్లోడు మీ ఇంటికి రాని కూడా అంటాం. కానీ ఒక చిన్న ద్రాక్ష పండు తినకుండా ఉండలేని వాడు పెద్ద పండు తినకుండా ఉండలేడు. సో గాడ్ ఈజ్ అ స్ట్రిక్ట్ గాడ్. అందుకనే జస్టిస్ అండ్ మర్సీ కిస్డ్ ఈచ్ అదర్. ఎంత న్యాయవంతుడో, ఎంత కృప కలిగిన దేవుడో అంత న్యాయం కూడా ఉంటాడు, కరెక్ట్గా ఉంటాడు. హీ డస్ నాట్ ఎక్స్క్యూజ్ అంటే సిన్ ఇస్ సిన్. హీ డస్ నాట్ ఓవర్లుక్ సిన్. హీ విల్ ఫర్గివ్, కానీ ఎప్పుడు మనం ఎక్స్క్యూజ్ అడిగినప్పుడే. సో ఇక్కడ ఏంటంటే ఆయన మంచితనము, ఆయన కృప, ఆయన మహిమ, ఇవన్నీ కూడా ఆయన సత్క్రియలు, ఆయనకి లోకానికి వెలుగై ఉన్నాడు. సో దిస్ ఇస్ ద లైట్ దట్ వీ హ్యావ్ టు షో టు ద వరల్డ్. ఓకే, క్రీస్తు కాలంలో క్రీస్తు అవతరించినప్పుడు ఈ లోకానికి ఆయన ఎలా వెలుగు తీసుకొచ్చారు? అప్పుడున్న సమయంలో క్రీస్తు ఈ లోకానికి ఎలా వెలుగును తీసుకొచ్చారు? యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి వెలుగు ఎలా తీసుకొచ్చారు అంటే ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట చెప్తారు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చానని ఆయన చెప్తారు. ఆ యొక్క వెలుగును యేసుక్రీస్తు వారు తండ్రి తనకి ఇచ్చినటువంటి చిత్తాన్ని నెరవేర్చడంలో తన యొక్క లోకానికి వెలుగును చూపించడానికి ఆయన వచ్చారు. మనము ఇప్పటి వరకు వెలుగేంటో తెలుసుకున్నాం, వెలుగు ప్రతినిధులు చేసే పని చేసుకుందాం. సో వీళ్ళు వెలుగు ప్రతినిధులు అంటే లైట్ బేరర్స్ చేసిన పని వల్ల వచ్చే ప్రతిఫలాన్ని కూడా మనము ఒక క్లుప్తంగా చూద్దాము. సో ఈ ప్రస్తుత కాలం, ఇప్పుడు నివసిస్తున్న ప్రస్తుత కాలానికి హౌ కెన్ ద లైట్ బేరర్స్ బి అ బ్లెస్సింగ్? వారు ఎలా ఆశీర్వాదకరంగా ఉండగలరు? Anyone from the audience? ఈ లోకమంతా కూడా అజ్ఞానంతో, చీకటితో నిండిపోయింది. ఏది సత్యమో ఏది అసత్యమో తెలీదు, ఏది జీవమునకు నడిపించేటువంటి మార్గమో తెలియదు, ఏది మరణానికి నడిపించేటువంటి మార్గమో తెలియదు. ఒక గుడ్డివాడికి త్రోవ చూపించినట్లుగానే వెళ్ళి ఇద్దరు కూడా గోతులు పడినట్లుగానే లోకం అంతా కూడా అజ్ఞానంతో నిండిపోయింది. దానికి తోడు సాతాను కూడా మనుషుల యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ ఎవరైనా దారి చూపిస్తే వెలుగున్నటువంటి వాళ్ళు, యేసు ప్రభు వచ్చి ఆయన దేవుని యొక్క క్యారెక్టర్ని జీవించి చూపించాడు. అలాగే ఆయన అనుచరులు కూడా ఆ వెలుగును ధైర్యంగా చెప్పాలి ఇతరులకి. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నన్ను ఏమన్నా చేస్తారేమో అని పిరికి వాళ్ళుగా ఉండకూడదు. ఏలియాలాగా, బాప్తిస్మిచ్చి యోహాన్లాగా, వాళ్ళు మార్టిన్ లూథర్ లాగా, విలియం మిల్లర్ లాగా తెలిసిన సత్యాన్ని ధైర్యంగా బోధించినప్పుడే వారు తిట్టినా కొట్టినా ఏం చేసినా వారికి జీవమార్గం దొరుకుతుంది అన్నమాట. జీవమార్గం దొరుకుతుంది, వారిని చివరికి నిత్య జీవంలోనికి మనము నడిపిస్తాము. అదే మనకి ఉన్నటువంటి సంతృప్తి. అది మనమే చేయాలి, ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేయకపోతే ఎప్పటికి చేయము, మనం చేయకపోతే ఎవరు చేయరు. ఈ సత్యం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఇతరులకి దాన్ని కనుపరచాలి. సో ప్రొక్లెయిమింగ్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ టు ద వరల్డ్. మరొక ప్రత్యేకమైన మాట చెప్పారు. అంటే అది ఎప్పుడైతే మనము అనుభవిస్తామో, ఆ మహిమను మన జీవితంలో అనుభవిస్తామో, దాని గురించి మనం మాట్లాడకుండా ఉండలేమట. సో యాజ్ వీ కంటెంప్లేట్ ఆన్ ద గ్లోరీ, వీ కెనాట్ స్టాప్ స్పీకింగ్ అబౌట్ ద ఎక్సలెన్సెస్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ గాడ్. సో వాట్ యూ సే అబౌట్ స్పీకింగ్ అవుట్ ద ఎక్సలెన్సెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? సో దిస్ ఈస్ ద కెన్ యూ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్? 16వ వాక్యంలో మనము లోకమునకు వెలుగుగా ఉండాలని అంటే అది క్రైస్తవుడు
కష్టపడి చేసే పని కాదు అది, కష్టమైన పని కాదు అది. అంటే మనము ఇది ఏదో కష్టంగా భారంగా చేసేది కాదు. ఒక మాట అన్నాడు, ఏమన్నాడు దీనిలో, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు, లెట్ యువర్ లైట్ షైన్. మీరు ప్రకాశించండి అని చెప్పట్లేదు, లెట్ యువర్ లైట్ షైన్ అంటే ఏమిటంటే దిస్ ఈజ్ ఆటోమేటిక్. ఎప్పుడు ఆటోమేటిక్ అవుద్దంటే, చాలాసార్లు యేసుక్రీస్తు వారి గుణశీలత నేను చూపించాలి అని అనుకుంటే, సో ప్రేమ, దయ, కరుణ, క్షమాపణ ఇవన్నీ మనిషి చాలా భారంతో చేస్తాడు. అలా కాకుండా లెట్ ద లైట్ షైన్ అంటే ఆటోమేటిక్గా జరిగే పని. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు జీవితాన్ని మనం పొందుతామో, వెన్ వి రిసీవ్ ఈజీ లైఫ్, దెన్ ఆయనకి లోకంలోకి వెలుగుగా ఉండటం అనేది అది ఆటోమేటిక్ అవుతుంది అనమాట. అందుకే లెట్ యువర్ లైట్ షైన్ అన్నాడు. సో దర్ఫోర్ యూ హ్యావ్ టు రిసీవ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. సో యూ హ్యావ్ టు రిసీవ్ క్రైస్ట్. రెండోది, యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకుని వీ షుడ్ గెట్ కనెక్టెడ్ టు హిమ్ త్రూ అవుట్ అవర్ లైఫ్ టైం. అప్పుడు ఆటోమేటిక్ అది. లేకపోతే కనుక ప్రేమించడము, దయ చూపించడం చాలా భారంగా ఉంటుందండి, అలసిపోతాం. ఇప్పుడు పాస్టర్ విజయ్ గారు చెప్పినట్లుగా ఒక కొమ్మ ఆత్మఫలములు ఫలించాలంటే దానికే అది కష్టపడక్కర్లా. దాని పని ఏంటంటే యేసుక్రీస్తు అనేటువంటి ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. నిలిచున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన శక్తి, ఆయన కృప, ఆయన పరిశుద్ధాత్మ వారిలో నుంచి ప్రవహిస్తాడు. ఈ ఫలాలు సహజంగా ఫలిస్తారు. గనుక ఆయనలో నిలిచి ఉండాలి. అది మనిషి చేసేటువంటి పని. ఫస్ట్ వర్డ్ మీరు అన్నది, లెట్ యువర్ లైట్ షైన్, అలౌ దిస్ లైట్ టు షైన్, ఐ విల్ కమ్ ఇన్ టు యూ, యూ షైన్ అవుట్ మై లైట్. అలౌ చేయటం ఉంది. లోకమునకు వెలుగుగా ఉండటమంటే ఆయనలో మనలో ఉండటమే. ఆయన మనలో ఉండాలి. సో ఆయన క్యారెక్టర్ మనలో, ఇఫ్ యూ రిసీవ్ హిస్ క్యారెక్టర్, సో అది అలా ఉండదండి, వెళ్ళిపోతుంది. We cannot stop talking about a person that we love. When you're in love, you cannot stop talking. So the same way when Jesus is in us, we cannot stop talking. అవునా? ఒక్క మాట అక్కడ యోహాను 12:41. కెన్ యూ ప్లీజ్ డిస్ప్లే యోహాను 12:41. యెషయా గురించి యోహాను చెప్తాడు. యోహాను సువార్త రాసిన యోహాను, జాన్ ద రెవలేటర్, యోహాను 12:41. గట్టించాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. దేవుని మహిమ చూసినప్పుడు యెషయా చెప్పలేకుండా ఉండలేకపోయాడు. వెన్ గాడ్స్ క్యారెక్టర్ హి సా. నెక్స్ట్ కీర్తనలో 39:3. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ఆయన గుండె మండినప్పుడు దావీదు కూడా మాట్లాడలేకుండా ఉండలేకపోయాడు. అలాగే కీర్తన 145:5-6. చెప్పండి, ఏమన్నా చెప్తారా? చెప్పండి. కీర్తన 29:9, 145:5-6. ఒక మాట అంటాడు 29:9లో, ఇన్ హిస్ టెంపుల్ డత్ ఎవ్రీ వన్ స్పీక్ ఆఫ్ హిస్ గ్లోరీ. టెంపుల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దేవుని మహిమ గురించి మాట్లాడతారంటే, ఈ టెంపుల్ అంటే ఇట్స్ నాట్ ద వాల్స్, ద విండోస్, ద డోర్స్ అండ్ ద సీలింగ్ అండ్ ద ఫౌండేషన్. టెంపుల్ అంటే వీఆర్ హిస్ టెంపుల్. వీ కెనాట్ స్టాప్ టాకింగ్ అబౌట్ గాడ్. ఓకే, ఇంకొక మాట కీర్తన 145:5-6. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. అందుకనే దావీదు అంత చేటు దేవుడి గురించి రాశాడు. వెన్ యూఆర్ ఇన్ లవ్ విత్ అ పర్సన్, ఎస్పెషలీ వెన్ యూఆర్ ఇన్ లవ్ విత్ లవ్ విత్ గాడ్, దేవుడు ఏమంటాడు, యూ కెనాట్ స్టాప్ టాకింగ్ అబౌట్ మీ. యు ఆర్ మై టెంపుల్. యు ఆర్ లెర్నింగ్ అబౌట్ మీ. యు ఆర్ మై టెంపుల్. యు ఆర్ లెర్నింగ్ ఇన్ ద టెంపుల్. యు ఆర్ మై టెంపుల్. So you will talk about me. Ante John was our example, Isaiah was our example,
then David was our example. ఇంకొకటి లోకమునకు వెలుగుగా ఉండమని అంటే మనం మనుషులకి ఈ పాఠంలో చెప్పినట్లుగా సెల్ఫిష్నెస్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేయాలి మనం. మన లైఫ్ అలా ఉండాలి వాళ్ళకి. సో వెలుగుగా ఉండబట్టే కేవలం వాక్యాన్ని బోధించడం మాత్రమే కాకుండా సో వాళ్ళకున్న లోపములను జయించడానికి సహాయం చేయటం. యూ విల్ బికమ్ లైట్ దెన్. సో దే విల్ వాక్ ఇన్ ద రైట్. Yeah, that was the mission of Christ when he came to the world. So walls of partition. Yeah. ఇంకొక విషయం అదేంటంటే ఒక వ్యక్తికి ఈ సత్యమును గురించినటువంటి వెలుగు జ్ఞానం పరిపూర్ణంగా ఉండొచ్చు. అయితే ఇందాక మీరు అన్నట్టుగా అతడు ఆ తీర్మానం చేసుకోకపోతే, తనకి ఆ అంగీకారం లేకపోతే, వ్యక్తిగతమైన అంగీకారం లేకపోతే అతడు ఇతరులకి దాన్ని పంచుకోలేడు. ఇప్పుడు సాతాను ఉన్నాడు. మనందరికంటే ఈ ప్రవచనాల జ్ఞానం కానీ ఈ బైబిల్ జ్ఞానం కానీ ఎక్కువ తెలుసు. అయితే అతడు చేయలేనిది ఏంటంటే అతనికి ఆ అంగీకారం లేదు, ఇతరులకి చెప్పేటువంటి అంగీకారం లేదు. అది ఒక వ్యక్తిగత చాయిస్ మీద ఆధారపడింది. అదే మీరు అనుమతించడం అనేటువంటిది చెప్పారు. అలౌ చేయాలి. అందుకనే పేతురు బోధించినప్పుడు 3,000 మంది 5,000 మంది మారారు. ఎందుకంటే హీ వాజ్ స్పిరిట్ ఫిల్డ్, అంటే హిజ్ లైఫ్ వాజ్ లైక్ దాట్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, చివరిగా మనలో వెలుగు ఉందో చీకటి ఉందో ఎలా తెలుసుకోగలుగుతాము? చివరి పారాగ్రాఫ్లో అది వివరించబడింది. సో ఆ సత్క్రియలు ఎలా ఉండాలో చాలా వివరంగా చెప్పారు. సో ట్రయల్స్ పేషెంట్లీ బోర్న్. మనకు వచ్చే కష్టాల్ని మనం అంటే పేషెంట్గా బేర్ చేయాలి. ఓకే, మనం అనుకుంటాము వై డస్ గాడ్ అలౌ దిస్, నేను ఇంత స్ట్రగుల్ అవటం ఏంటి, ఇంత సఫర్ అవటం ఏంటి. ఇందాక చెరుకూరు గారు చెప్పారు, విలియం మిల్లర్ ఎక్స్పీరియన్స్డ్ పావర్టీ లైక్ ఆల్ అదర్ ప్రాఫిట్స్ బిఫోర్ హిమ్. ఓకే, నేను ఎందుకు ఇలాగ ఉండాలి, లేకపోతే నా ఫ్యామిలీ ఎందుకు ఉండాలి, నాకు ఈ ప్రాబ్లం ఎందుకు రావాలి? బట్ అన్లెస్ ద లార్డ్ అలౌస్ దిస్ విల్ నాట్ హ్యాపెన్. దేవుడు ఒక మంచి కోసమే హీ అలౌస్. సో యూ మస్ట్ బేర్ యువర్ ట్రయల్స్ పేషెంట్లీ. ఓకే, ఇంకోటి ఏమన్నానంటే బ్లెస్సింగ్స్ గ్రేట్ఫుల్లీ రిసీవ్. దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని అంటే థ్యాంక్ఫుల్ హార్ట్తో రిసీవ్ చేసుకోవటం. నెక్స్ట్, టెంప్టేషన్స్ మ్యాన్ఫుల్లీ రెసిస్టెడ్. ఫైట్ మ్యాన్ఫుల్లీ ఆన్వర్డ్. ఈల్ నాట్ టు టెంప్టేషన్ అన్న పాట వచ్చినప్పుడు ఫైట్ రెసిస్ట్ ద డెవిల్. ఓకే, దెన్ మీక్నెస్. యూ మస్ట్ బీ టీచబుల్. అంగీకారం చూపించాలి, దేవుని వాక్యం ప్రజెంట్ చేయాలి. దీస్ ఆర్ గాడ్స్ ట్రేట్స్ ఆఫ్ క్యారెక్టర్. సో ఇన్ అదర్ వర్డ్స్, లెట్ యువర్ లైట్ షైన్. I allow change. Let Jesus shine through us. We have no good works on our own, of our own. But God says, let me shine through you. It's not our own effort. You have to stay connected, as you said too. Okay? ఇప్పుడు మన విశ్వాసం ఉందనుకోండి, ఆ విశ్వాసం నిజమైన విశ్వాసమో లేకపోతే నకిలీ విశ్వాసం అనేటువంటిది ఎలా తెలుస్తుంది? మన విధేయతను బట్టి. ఓకే, విధేయతను బట్టే ఆ విశ్వాసం నిజమైన విశ్వాసమో లేకపోతే అది ఊరికనే నకిలీ విశ్వాసము అనేటువంటిది మనకి తెలుస్తుంది. అలాగే మనలో చీకటి ఉందో వెలుగుందో అనేటువంటిది మన జీవిత మాదిరి ద్వారానే తెలుస్తుంది. ఓకే, ద లైట్ దట్ షైన్స్ త్రూ అస్ ఇస్ గాడ్స్ క్యారెక్టర్. మనలో నుంచి వెలుగు రావటం ఏంటంటే దేవుని సత్క్రియలు, దేవుని గుణాలు, దేవుని 10 ఆజ్ఞలు మనలో ఉంటాం. సో గాడ్స్ గ్లోరీ, దేవునికి భయపట్టమన్నా కానీ 10 ఆజ్ఞలు ఆచరించడమే. దేవుని నీతి, దేవుని క్యారెక్టర్, దేవుని సత్క్రియలు, దేవుని మహిమ అంతా కూడా 10 ఆజ్ఞలే. అండ్ క్రైస్ట్ ఈస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ద లా. థ్యాంక్ యూ. దేవుడు లేకుండా ఇప్పుడు యెషయా గ్రంథంలో ఉంది కదా, ఈ ప్రమాణ వాక్యమును ధర్మశాస్త్రమును విచారించుడి, ఈ ప్రకారంగా బోధించకపోతే వారిలో వెలుగు లేదంటాడు. వారికి అరుణోదయం కలగదంటే దెర్ ఇస్ నో లైట్ ఇన్ దెమ్. లైట్ లేదంటే ఏంటి? చీకటి ఉందని. కనుక ఇదంతా కూడా కొలమానం దేవుని వాక్యం, ఆయన ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం చుట్టే తిరుగుతుంది. కొనటం కూడా నాకు వేరుగా మీరు ఏం చేయలేదంటాడు. ఆయన్ని మనం ఇన్వైట్ చేసుకుని మన ప్రాణంగా ఊపిరిగా సర్వస్వంగా ఆయనకు మొదటి స్థానం ఇచ్చి మన జీవితంలో ప్రతిష్ఠించుకుంటే ఒక కొమ్మ ఆ ద్రాక్షవల్లిలో ఉన్నట్లుగా అప్పుడు ఈ విధేయత అనేటువంటిది సహజంగా
వస్తుంది. అది ఆయన కృప, ఆయన పరిశుద్ధాత్మ శక్తి. ఆయనే మనలో నివసించి దీన్ని అలా చేస్తాడు. అందరం లేచినట్లయితే